శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీ స్నానంలో పోగొట్టెదరు, లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసి వేసెదరు. తాము స్వయముగా తపమాచరించి ఆ తపఫలమును తమ ఆశ్రితులకు దారబోసెదరు. ఈ విధముగా కర్మసూత్రమును అతిక్రమించకుండగా భక్తరక్షణము చేసెదరు. తాను అవసరమని భావించిన ఎడల జడస్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణక్షణమును తన భక్తులను గూర్చియే వారు కర్మధ్వంసమును మహోగ్ర రూపమున చేయుదురు. కావున వారి పాదుకులను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండానే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు. శ్రీ పళనిస్వామి ఈ విధముగా సెలవిచ్చిన తరువాత నా మనస్సులోని సందేహమును వెలిబిచ్చుతూ ఈ విధముగా సాహసించి తిని, స్వామి, ఏలిన నాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని. గ్రహ సంబంధ బాధలను శ్రీ గురు సార్వభౌములు ఏ విధముగా పారద్రోలెదరో తెలుప ప్రార్థన. నాయన శంకర, ఖగోళమునందలి గ్రహములు జీవుల ఎడ మిత్రత్వ శత్రుత్వములను కలిగి ఉండవు. మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారబ్ధ కర్మకు అనుగుణముగా గ్రహ స్ఫటముతో జనించి ఆయా గ్రహ సంచారమును అనుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండును. గ్రహముల నుండి వెలువడు సూక్ష్మకిరణములు అశుభమును కలిగించినవి అయినప్పుడు వాటి దోష నివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించనప్పుడు జప తప హోమములను ఆశ్రయించవలెను. వాటి వలన కూడా ఉపశమనము కలుగనప్పుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము. శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను అశుభములను వసంగుచుండును. ప్రతి గ్రహమునకును మానవ శరీరమునందలి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము గలదు. గ్రహ బాధలు సంభవించినప్పుడు మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును. విశ్వ చైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించినప్పుడు అనిష్ట ఫలములు సిద్ధించును. స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలో తేడాలు కలుగును. ఇంతే గనక సజ్జన సాంగత్యము కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము, నీసజన సహవాసము, అకారణ కలహములు, బంధువియోగము, కుటుంబమునందలి సభ్యులలో వివాదములు, ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైన అనిష్ట ఫలములు కలుగుచుండును. విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరాయముగా సృష్టించబడుచుండెను. అవి కొంతకాలము వరకు ఆయా మానవుల అందు పనిచేయుచుండుట స్థితి కార్యము. కాలము శక్తి స్వరూపము. కొంతకాలం గడిచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యుని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుష్యుని శరీరమునందు చేరును. తిరిగి కాలచక్రమును అనుసరించి ఫలితములనిచ్చుచుండును. మానవులు దైవభక్తి కలిగి జపతపములు చేసిన ఎడల వాటి తీవ్రతను కొంతవరకు తగ్గించబడును. మహర్షులు విశ్వకళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు. తమ తపఫలితమును దారబోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకమగు లఘు స్పందనలు మనుషుని తర్వాత మనుషుని పీడించుటకు బదులు అవి ఎక్కడి నుండి ఉద్భవించినవో అక్కడికి చేరును, అనగా మూల బిందు స్థానమునకు చేరును. దీనిని తిరోధానముగా చెప్పవచ్చును. స్వల్పమాత్రము పుణ్యకార్యము చేసినను విశేష శుభ ఫలితం నిచ్చుటను అనుగ్రహమని అందురు. నాయన, క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నీకు వివరించి తిని నీవు
జ్ఞానమున చూసిన ముస్లిం సాధువులో భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషముగా ప్రవహించును. నింబవృక్ష పాదముననున్న భూగృహములోని 4 నందాదీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయము. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశములు దృష్టిలో నుంచుకుని నీకు అనుభవమును ఇచ్చిరి. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహత్తరమైనవి, నిగూఢ ప్రయోజనము కలిగినవి, అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి, దైవరహస్యములు కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలను. సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నలలో మెలుగును. వారికి వారే ప్రమాణము, వారికి వారే సాటి. విశ్వనీయంత యొక్క విభూతులు, యోగసిద్ధులు అమేయములు, పరిణామములకును కొలతలకును పరిమితులకును అందని విషయము. శ్రీ పళనిస్వామి వివరణలతో నా మనస్సు ఆనందకంద అలితమైనది. నేను ఉడిపి క్షేత్రం నుండి బయలుదేరినది మొదలు కురువపురము చేరుటకు మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు నడుచుచున్నవి. ఈ విషయములన్నిటినీ గ్రంథస్థము చేయవలెననియు, శ్రీ గురు సార్వభౌముల అనుమతిని పొందవలెననియు, శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమైన తర్వాత శ్రీచరణులను ఈ విషయమై అభ్యర్థించవలననియు అనుకుంటుని. శ్రీ పళనిస్వామి నా మనసులోని భావనలను అవలీలగా అర్థము చేసుకుని నీ మనసులోని భావనలను అవగతము చేసుకుంటుని. భవిష్యత్తునందలి భక్తజనుల హితార్థము వారి చరిత్రను లిఖింపదలసితివి. శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్పక నీ ప్రయత్నమును ఆశీర్వదింతురు అని పలికెను. అంతటా శ్రీ పళనిస్వామి మాధవుని తన జ్ఞానానుభూతిని గూర్చి చెప్పమని అడిగిరి. మాధవుడు ఇట్లు చెప్పసాగెను. మహాత్మా, నేను నా జ్ఞానమున కౌపీనదారి అయిన బ్రాహ్మణ సన్యాసిని చూసితిని. అతడు అగ్నిని సూర్యుని ఆరాధించుచుండెను. వారొక వేద పండితునితో ఇట్లు సంభాషించిరి. మీరు ఇప్పుడు నా కొసంగిన శ్రీఫలమనగా కొబ్బరికాయను ముస్లిం ఫకీరకు పంపదలసితిని. ఆ ముస్లిం ఫకీరు నాకంటేను గొప్ప స్థితి అందున్నవారు. వారు నాకు అగ్రజులతో సమానము. వారు త్రికాలవేదులు. మీ వద్దనున్న శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును ఈ తాళపత్ర గ్రంథమును నేను గైకొనేదను. నా అగ్రజులుగా భావించే ముస్లిం ఫకీరు వద్దకు కొంపోయేదను. వారి ఆశీర్వచనములను పొందేదను. ఇందు చెప్పబడిన అంశములు యథార్థముల, కొంత స్వకపోల కల్పితముల, ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యము అనున్నది నిర్ణయించిన తదుపరి వీటిపై విశ్లేషణాత్మకముగా గ్రంథమును రాయుదును అని పలికెను. అంతటా ఆ వేద పండితుడు, అయ్యా, మీరు నేనిచ్చు శ్రీఫలమును ఆ ముస్లిం ఫకీరునకు చేర్చలేరు. మీ ప్రయాస వృధా ప్రయాస కాక తప్పదు. చరితామృతము లిఖించబడినది. శ్రీవల్లభుని సంకల్పము వలన జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను ఈ గ్రంథమును దేవతలు, ఋషులు, మహాపురుషులు సైతము మహాపవిత్రముగా భావించెదరు. శ్రీపాదుని ఆజ్ఞానుసారము మాత్రమే ఈ గ్రంథము లిఖించబడినది. దీనిలోని ఏ ఒక్క అక్షరమును మార్చడి స్వతంత్రత ఎవరికీ లేదు. అనేక తరముల నుండి ఇది మా వద్ద ఉంటున్నది. శిథిలమైన ప్రతిని గంగార్పణము చేయవలెననియు శ్రీపాదుల వారి ఆజ్ఞ. తరతరముల నుండి దీనిని కాపాడుకొనుచున్నాము. శ్రీపాదుని ఆజ్ఞ కానిచే ఎంత గొప్పవారికైనను ఈ గ్రంథం ఒకటి ఉన్నదనడి విషయమునే తెలియజేయము. మీరు దీనిలోని కొన్ని భాగములను మార్చవలనని సంకల్పంతో ఉన్నారు. ఈ గ్రంథము మీద చేతులు వేసిన ఎడల శ్రీపాదుల చరణముల స్పర్శ చేసినట్లు అనుభూతి చెందడి వంశము మాది. శ్రీపాదుని కంటేను గొప్పవారైన ఎడల మీ ఆజ్ఞ మాకు శిరోధార్యమే. మీరు సన్యాస వేషమున ఉన్నారు, మేము గృహస్థులము. మిమ్ము ఎదిరించగలుగు సాహసము చేయజాలము. మీరు ఈ శ్రీఫలమును దీశిలా నగరమునకు చేర్చగలిగిన ఎడల ఈ తాళపత్ర ప్రతిని మీ కొసంగి యజ్ఞోపవేతమును చదించి
చండాలుడనని నన్ను నేను ప్రకటించుకొందును. మీరు చెప్పిన ముస్లిం ఫకీరునకు నందాదీపముల సంగతి తెలియననుచున్నారు. అది దీసిలా నగరమే అని, కాలాంతరమున శీలదీ నగరమని నామాంతరము చెందిననియు అనుచున్నారు. మా వంశములోని ఒకనొక అవధూత దత్తాత్రేయుని అంశావతారమును ఔరంగాబాదులో కనుగొంటిననియు, అతనిని దీసిలా నగరమునకు తాను తీసుకుని పోయిననియు ఈ మధ్యనే తెలిపి ఉన్నారు. మీరు పీఠికాపురము వెళ్ళినను శ్రీపాదుల పాదుకుల నచ్చట ప్రతిష్ఠించలేరు. పీఠికాపురము కలహాల విషసర్పముల పుట్ట, తుష్కములైన వాద ప్రతివాదములతోడను కుతర్కములతోనూ కాలక్షేపం చేయువారే గాని ఆధ్యాత్మిక తపనను కలిగిన వారు లేరు. మా పూర్వీకుల గృహమునందు శ్రీపాదుల పాదుకులను మీరు ప్రతిష్ఠించగలిగిన సంతోషమే. అయితే దానికి శ్రీపాదుని అనుగ్రహమును పూర్తిగా పొంది ఉండవలెను. శ్రీవల్లభుని సంకల్పము లేనిదే చెట్టునందలి ఒక్క ఆకైనను అల్లాడదు. మా వంశంనకు మానవుల చేత సంప్రాప్తముగు కీర్తి ప్రతిష్టలు గాని బిరుదులు సన్మానములు గాని అక్కరలేదు. శ్రీవల్లభుడు మా ఇంటి అందే చిన్నపిల్లవానిగా అదృశ్య రూపమును తిరుగుచుండునని మా నమ్మకము అని వచించిరి. స్వామి, ఇదియే నేను ధ్యానంలో చూసినది అని మాధవుడు పలికెను. అప్పుడు పళనిస్వామి ఇట్లు పలికెను: వత్సలారా, ఆ వేద పండితుడు శ్రీపాద శ్రీవల్లభుల మేనమామల వంశం నందరివారు. శ్రీవల్లభుడి మేనమామల వంశమందు శ్రీవల్లభుని చిన్నపిల్లవాని వలె భావించెదరు. వారే కాదు, ఏ కులము వారైనను, ఏ జాతి వారైనను, ఏ మతము వారైనను, ఏ దేశము వారైనను, ఏ యుగమునందైనను శ్రీవల్లభుని దివ్య శిశువుగా భావించి వాత్సల్య భక్తిని కలిగిన వారింట్లో శ్రీవల్లభులు గుప్తరూపముగా నివసించెదరు. ఇది సాక్షాత్తు శ్రీవల్లభులు పీఠికాపురంలో చెప్పిన విషయము. శ్రీచరణుల వారి మేనమామల ఇంట పీఠికాపురంలో జన్మించిరి. ఆ కుటుంబము వారు శ్రీవల్లభులు పీఠికాపురం నుండి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరములకు వేరే గ్రామమునకు వలసపోయిరి. శ్రీవల్లభుల తల్లిదండ్రులు కూడా పీఠికాపురము వారే. వారి వంశము వారు కూడా అట్లనే వలసపోయిరి. దీసిలా నగరం నందల ముస్లిం ఫకీరులో కాలాంతరమున శ్రీపాద శ్రీవల్లభులు సంపూర్ణముగా శక్తిపాతమును చేసిరి. వంగదేశం నందు గదాధరుడను మహాపురుషుడు జన్మించెను. అతడు కాళికాంబ నుపాసించును. మోక్షమును కోరినప్పుడు ఆ జగజ్జనిని అంగీకరించలేదు. నీ ఆశ్రితుల కోసము వారి పాపపుణ్యముల లెక్కలను సరిచూసి అనుగ్రహించుటకు తిరిగి జన్మింపవలసిందని కోరెను. అతడు తిరిగి అవతరించుటకు అంగీకరించలేదు. అంతటా కాళికాంబ దీసిలా నగరం నందలి ముస్లిం ఫకీరుని సూక్ష్మదేహముతో తన వద్దకు రావలసిందని కోరెను. ఆ ముస్లిం ఫకీరు 3 రోజులు విగతజీవుడాయెను. తన భక్తులతో నేను అల్లా వద్దకు పోయి 3 రోజులలో తిరిగి రాగలనని చెప్పెను. కాళికాంబ అనగా మరెవ్వరో కాదు, బృహశిలానగరమునందున్న వాసవి కన్యక పరమేశ్వరియే. గదాధరుని ఆశ్రితుల పాపపుణ్యములు సరిచూసు భారము ఈ ముస్లిం ఫకీరునకు ఇయ్యబడెను. జగజ్జనిని తన అంశలను అతనిలో నిక్షిప్తం చేసెను. శ్రీవల్లభులు కూడా అతనిలో తమ అంశలను నిక్షిప్తం చేసిరి. అతడు తిరిగి 3 రోజుల తర్వాత శరీరంలోనికి వచ్చిన తదుపరి విశేష శక్తివంతుడాయను. అతడు తను నివసించు మసీదును మాతృభావంతో సేవించెను. దానికి కారణము జగన్మాత అంశ అతనిలో ప్రవేశించుటయే. అందువలన అతడు తన భక్తుల ఎడల మాతృవాత్సల్యమును ప్రదర్శించెను. ఓం శ్రీమాత్రే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదవల్లభ చరితామృతం సమాప్తం. ఓం శాంతి 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 శాంతి. తరువాయి భాగం మరుసటి ఎపిసోడ్లో వినేదారు.